వేరే రాష్ట్రాల్లో మార్కెట్ పెంచుకునే విషయంలో కొంచెం ఆలస్యంగా మేల్కొన్నప్పటికీ ఇప్పుడు మాత్రం మన హీరోల ఫోకస్ బాగానే ఉంటుంది. ముఖ్యంగా మహేష్ బాబు శ్రీమంతుడు దగ్గర నుంచి తమిళ మార్కెట్ మీద బాగా దృష్టి పెడుతున్నాడు. ఇప్పుడు మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయాలనుకోవడం వెనుక కూడా తమిళంలో మార్కెట్ పెంచుకోవాలనుకోవడం ఓ కారణం. ఈ సినిమా ఒకేసారితో తెలుగుతో పాటు తమిళంలోనూ తెరకెక్కుతోంది. ప్రతి సన్నివేశాన్ని 2 సార్లు తీస్తున్నాడు మురుగదాస్. మరో విశేషం ఏంటంటే ఈ సినిమాకు మహేష్ సొంతంగా తమిళంలో డబ్బింగ్ చెప్పుకోబోతున్నాడు. మహేష్ కు తమిళంతో ఇబ్బంది ఏమీ లేదు. అతడి బాల్యమంతా చెన్నైలోనే సాగింది. తమిళం స్పష్టంగా మాట్లాడతాడు. శ్రీమంతుడు ప్రమోషన్లకు వెళ్ళినప్పుడు అక్కడి మీడియా వాళ్లతో తమిళంలోనే మాట్లాడాడు. కాబట్టి షూటింగ్ లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండట్లేదట. తేలిగ్గానే తమిళ డైలాగులు చెప్పేస్తున్నాడట. డబ్బింగ్ కూడా తనే చెప్పుకుంటానని ఇప్పటికే మహేష్ చెప్పినట్లు మురుగదాస్ వెల్లడించాడు. స్క్రిప్ట్ కూడా అన్ని భాషల వాళ్లకు కనెక్ట్ అయ్యేలా ఉంటుందని, ఈ సినిమాతో తమిళంలో మహేష్ బాగా ఫేమస్ అవుతాడని అంటున్నాడు మురుగదాస్. సినిమా బాగా వస్తుందని, మహేష్ సరికొత్త అవతారంలో కనిపిస్తాడని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు మురుగదాస్. లైఫ్ లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి 2 కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో.